టీవీ రిపోర్ట్ అని కొట్టారు కదా, దాని మీద స్పందన ఏంటంటే అంటే మామూలుగా వాళ్ళు పర్సనల్ విషయాల్లో వెళ్ళారు కాబట్టి అది ఎంతకైనా కరెక్ట్ కాదు మీడియా మీద దోషణం చేయడం. ఎందుకంటే మోహన్ బాబు గారు సమర్పించిన గురించి అందరికీ తెలుసు. ఆయన ప్రతి ఒక్కరికి అంటే ఏదైనా కష్టం వస్తే ఆదుకునే వ్యక్తి. ఏదో క్షణిక ఆవేశంలో చేశారని అనిపిస్తుంది నాకు. వాళ్ళ ఫ్యామిలీ విషయం బయటకు వచ్చిన కోపంలో చేశారేమో అనిపిస్తుంది. అది కాకుండా వాళ్ళలో ఎవరు ఉన్నారని తరమడం కొంచెం ఎక్కడో జస్ట్ క్షణికావేశంలో చేశారు మోహన్ బాబు గారు. కొంచెం ప్రెస్ మీట్ పెట్టి సారీ చెప్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు మనోజ్కి మోహన్ బాబు గారికి ఇద్దరు కేసు పెట్టుకున్నారు కదా, దాంట్లో ఎవరికి అట్టంటారు మీరు? అంటే తండ్రి కొట్టాడని మనోజ్ చెప్తున్నాడు, మనోజ్ కొట్టాడని తండ్రి చెప్తున్నాడు. దాని మీద మీ స్పందన ఏంటంటే అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చాలా, ఎందుకంటే బయటికి రావడం, మీడియాలో రావడం, వాళ్ళకి అవమానం ఫీల్ అయ్యి వాళ్ళు ఎక్కడో కోపంలో ఉన్నారు. ఈరోజు మనోజ్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కదా, ఎందుకంటే మా డాడీతో చర్చిస్తున్నాము కూర్చొని అని చెప్పి. అంటే వాళ్ళ ఫ్యామిలీ విషయాలు బయటికి రాకుండా లోపల కూర్చొని చర్చించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మోహన్ బాబు గారు ఇప్పుడు విష్ణు గారు కూడా మా అధ్యక్ష పదవిలో ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఏం ప్రాబ్లం వచ్చినా ఆదుకునే ఒక వ్యక్తి ప్లేస్లో ఉన్నారు ఆయన. అలాంటి ఆయన సొంత తమ్ముడికి ప్రాబ్లం వచ్చింది కాబట్టి అండ్ ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయి కాబట్టి ఈజీగానే కొంచెం కష్టమైన త్వరలోనే సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాను. అంటే విష్ణు మీద ఉన్నంత ప్రేమ మనోజ్ మీద లేదని చాలామంది అంటున్నారు. దాని మీద మీరు అంటే మనోజ్ గారు కొంచెం ఎక్కడో విష్ణు గారి కన్నా మోహన్ బాబు గారు ఇద్దరిని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు పాపం. కానీ మనోజ్ గారు ముందు నుంచి వాళ్ళ ఫ్యామిలీలో జెన్యున్ పర్సన్గా మనోజ్ గుడ్ అని టాక్ తెచ్చుకున్నారు కాబట్టి కొంచెం మనోజ్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు మంచి ఫ్యామిలీలో అందరికన్నా అని నాకు. నేను ఆడే పనిలో మోహన్ బాబు ఏమన్నాడంటే ఎక్కువ తాగుతారు, అది కన్నడంలో తప్ప అన్నాడు. అంటే ఇప్పుడు ఫ్యామిలీ కూడా ఇప్పుడు మనకు తెలిసిపోయి, ఎందుకంటే ఆస్తుల విషయంలో మామూలు వాళ్ళే కొట్లాడుకుంటున్నారు. ఇంకా సెలబ్రిటీస్ అంటే మనం చెప్పలేము. వాళ్ళది ప్రతిదీ మీడియా కన్నా ఉంటుంది కాబట్టి కొంచెం హైలైట్ అయింది వాళ్ళది. త్వరలో వాళ్ళు సాల్వ్ చేసుకుంటారని అనుకుంటున్నారు. భార్య వల్ల ఇంత గొడవలు వస్తున్నాయి. వాళ్ళు కూడా ఒక మంచి ఫ్యామిలీ, భూమా నాగిరెడ్డి అని కర్నూలు నంద్యాల ఎమ్మెల్యే వాళ్ళు, ఇప్పుడు అఖిలారెడ్డి ఉన్నారు తెలుగుదేశంలో. కానీ వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు కంపల్సరీ తీసుకుంటారని అభిప్రాయం. ఒక పెదరాయుడు అనే గుర్తింపు ఉంది మోహన్ బాబు గారికి. ఒక ఫ్యామిలీలో ఆయన కూడా ఎక్కడో సర్దుమటుకు అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ యూనివర్సిటీలో ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారు మనోజ్ అన్నారు. అది కంపల్సరీ ఆయన సొంత నియోజకవర్గం కంప్లైంట్ చేశారు కాబట్టి ఎక్కడో ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యి అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే.